ఓం నమో పుణ్యలింగేశ్వరాయ నమో నమః. ఇక్కడ శంకర్ స్వామీజీ వ్యవస్థాపకులు మానవ సేవనే మాధవ సేవగా భావించి దానికి అనుసంధానంగా 12 జ్యోతిర్లింగాలతో పుణ్యలింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పార్కింగ్ కానీ దర్శనానికి కానీ దేనికి కానీ టికెట్ లేకుండా మన స్వహస్తాలతోని 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం చేసే ప్రతి డొనేషన్ మానవ సేవకే అందజేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 500కు పై చిలుకు వికలాంగులు, మైండ్ సరిగ్గా లేని వారు ఉన్నారు. వారి సహాయం కొరకే అనుసంధానంగా మన శంకర్జీ స్వామివారు ఎంతో కష్టపడి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ నిర్మించడానికి చాలా దాతలు గిట్ల సహకారం చేసిర్రు. మనం గిట్ల మన వంతు సహాయం చేయాలి. ఇక్కడ 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబ అమ్మవారు గీర ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది. మనకు తోచిన సహాయం చేసి మానవ సేవ మాధవ సేవ కాబట్టి వికలాంగులు, వృద్ధులకు అందరికీ సహాయం చేసినట్టు ఉంటుంది. మీరు తగినంత సహాయము ఈ దేవాలయానికి ఇవ్వగలరు. నా వంతు సాయం నేను చేశాను. హరహర మహాదేవ శంభో శంకర శ్రీమన్ మహాదేవ సదాశివ సాంబశివ. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా మహాద్భుతంగా కట్టిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి శివానుగ్రహం పొందండి. ఆలయ పూర్తి నిర్మాణం కోసం ఇసుక, ఇటుక, కంకర, గ్రానైట్, సిమెంట్, ఐరన్ వంటి మెటీరియల్ను అందించి ఆలయ నిర్మాణంలో భాగం కండి. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతంగా కట్టిన మహాశివ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.